వెల్కమ్ బ్యాక్ సీత. నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా గురించి ఏం చెప్పాడు నీ భర్త రామరాజు? నాకు జరిగిన అన్యాయం చెప్పాడా? ఆ కుటుంబం నుంచి నాకు జరిగిన మోసం చెప్పాడా? నీ మొహం చూస్తేనే చెప్పాడని తెలుస్తుంది. నీకేమనిపించింది నాకు జరిగిన అన్యాయం విని? నీకు కోపం వచ్చిందా? నాకు జరిగిన మోసం తెలిసాక ఆ కుటుంబం ఎలాంటిదో నీకు అర్థమైందా? అది ఎప్పుడో జరిగిపోయిన గతం. అది ఇంకా మీరు మనసులో పెట్టుకుని మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకోవడం పెద్దవారైన మీకు భావ్యం కాదు. ఏం మాట్లాడుతున్నావు సీత? అది గడిచిపోయిన గతమా? దాన్ని గుర్తు పెట్టుకుని పగ తీర్చుకోవాలనుకోవడం భావ్యం కాదా? దానివల్ల నా జీవితం పోయింది, మా నాన్నగారి ప్రాణం పోయింది, మా కుటుంబం పరువు పోయింది. నా సర్వస్వం పోగొట్టుకున్న నా చేదు జ్ఞాపకం గడిచిపోయిన గతంలా వదిలేయాలా? రామరాజు తండ్రి నన్ను బొమ్మలా వాడుకుని వదిలేశాడు, మోసం చేసి పారిపోయాడు. ఒక ఆడదాన్నని కనికరం జాలి కూడా లేని వాళ్ళని నేను క్షమించాలా? ఒక ఆడదానివై సాటి ఆడదానికి జరిగిన దారుణాన్ని ఎలా పట్టించుకోకుండా ఉండు అని చెప్పగలుగుతున్నావు సీత? ఆడదాన్ని కాబట్టే చెప్తున్నాను. మీరు అనుభవించిన నరక వేదన నాకు అర్థం అవుతుంది. కాని తండ్రి చేసిన తప్పుకి కొడుకు రామరాజు గారు శిక్ష అనుభవించేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తండ్రి నుంచి వచ్చే వారసత్వాన్ని, ఆస్తిని మాత్రమే కాదు, పాపాన్ని కూడా కొడుకు పంచుకోవాల్సిందే. అయినా నాకు అన్యాయం జరిగినప్పుడు రామరాజు చిన్నపిల్లాడేం కాదే. ఊహ తెలిసిన వయసే 13 సంవత్సరాలు. అతని తండ్రి చేసిన ప్రతి తప్పు రామరాజుకి తెలుసు. నాకు జరిగిన మోసం తెలుసు. నిజం తెలిసినా రామరాజు ఏనాడు నన్ను కలిసి నా కాళ్లు పట్టుకుని క్షమించమని అడగలేదు. ఏ రోజు ఆ కుటుంబం నేను ఎలా ఉన్నానని కానీ ఏమైపోయానని కానీ పట్టించుకోలేదు. అసలు మేమున్నాము అన్న భరోసా అయినా నాకివ్వలేదు. నేను బతికున్నాను చచ్చాను కూడా వాళ్ళకి తెలీదు. తండ్రి నాకు చేసిన మోసానికి పర్యవసానంగా నేను దాదాపు 14 సంవత్సరాలు కోమాలో ఉన్నాను. నాకు స్పృహ వచ్చేసరికి నాకంటూ బ్రతుకే లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఎవరు? రామరాజు తండ్రి, రామరాజు కుటుంబం కాదా? ఆ కుటుంబం వల్ల మీరు అనాథయ్యారన్న ఆవేశంలో మీరు మరో కుటుంబాన్ని దిక్కు లేకుండా చేస్తున్నారు. నా భర్త లేకపోతే నేను, నా మరుదులు, తోడికోడళ్ళు అందరం అనాథలమైపోతాం. కాస్త పెద్ద మనసు చేసుకుని ఆయన్ని ఎలాగైనా బయటికి తీసుకురండి. మీరు తలుచుకుంటే అది అవుతుంది. రామరాజుని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే. చూడండి, మీకేదో అన్యాయం జరిగిందని హత్య చేయని మనిషిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టడం సబబు కాదు కదా. అందుకు ఇది కాదు పద్ధతి. వేరే మార్గం ఏదైనా ఉంటే చూడండి. మార్గమా? మరో మార్గం చెప్తాను, విను. రామరాజు ఊరి పెద్దగా తీర్పులు చెప్పే పంచాయతీలో జనం అందరి ముందు నిలబడి ప్రతి ఒక్కరికి వినిపించేలా శకుంతలాదేవి గారి కుటుంబం వీధిన పడ్డానికి కారణం మా నాన్న. శకుంతలాదేవి గారు మోసపోవడానికి కారణం మా నాన్న. శకుంతలాదేవి గారికి పరువు పోవడానికి, వచ్చిన ప్రతి కష్టానికి మూల కారణం మా నాన్న. మా నాన్న చేసిన తప్పు వల్లే శకుంతలాదేవి గారు నరకాన్ని చూశారు అని ఒప్పుకోమను.
ఇదంతా తనకి ఊహ తెలిసాకే జరిగిందని అంగీకరించమను. అప్పుడు అప్పుడు నేను నీ భర్త రామరాజుని క్షమించి జైలు నుంచి బయటకు తీసుకొస్తాను. ఏంటండి ఇది? ఎన్నాళ్ళు ఈ నిజాన్ని నాకు గాని తన తమ్ముళ్ళకి గాని ఎవరికి ఆయన చెప్పలేదు. చెప్తే తన తండ్రిని చిన్న చూపు చూస్తారో ఆయన పరువు పోతుందని ఆయన గుండెల్లోనే దిగమింగుకుని బ్రతుకుతున్నారు. అలాంటి మనిషి ఊరి మధ్యలో నిలబడి ఇదంతా ఎలా చెప్పగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఓహో, అతనొచ్చి నిజాన్ని జనం ముందు చెప్పడు, తండ్రి పరువు పోవడానికి ఒప్పుకోడు. నేను మాత్రం అన్నీ మర్చిపోవాలి, అంతేనా? అయితే శిక్ష అనుభవించమను. ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉండమను. అది కాదండి. ఇంతకు ముందున్న నీ పొగరు నా ముందు ఇప్పుడు తగ్గిందిగా, అలాగే రామరాజుని కూడా తగ్గి వచ్చి నిజాన్ని ఒప్పుకోమను, లేదంటే శిక్ష అనుభవించమను. వెళ్ళు బయటికి. ఒక్క నిమిషం నేను చెప్పి వెళ్ళమన్నానా? రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, మిణుకు మిణుకుమని ఒణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన, భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన. రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ఈవిడేమో పగ తీర్చుకోవాల్సిందే అన్న పట్టుదలతో ఉంది. నా భర్తేమో పరువుని నిలబెట్టుకోవడానికి ఎంతైనా మొండిగా ఉన్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఎలా నా భర్తని బయటికి తీసుకురావాలి? భయము కొరకు హరహరుని తరపు శమరూపులేమో ఈ మరణమే, గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. భయము కొరకు హరహరుని తరపు శమరూపులేమో ఈ మరణమే, గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. దేవుడెవడు దానవుడు జవడు మానవత వదిలి మృగమవ్వగా, దేవుడెవడు దానవుడు జవడు మానవత వదిలి మృగమవ్వగా, కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు. రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, మిణుకు మిణుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. మేడం, రాకేష్ తప్పించుకున్నాడు మేడం. దున్నపోతుల్లా ఉన్నారు. ఒక్కడు పారిపోకుండా చూసుకోలేరా? మీ చేతకాని తనానికి పారిపోయాడని పేరొకటి. హే, వెళ్ళండి. వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తీసుకురండి. ఇబ్బంది అయితే వాడి శవాన్నైనా తెండి, కాని వాణ్ణి మాత్రం వదలొద్దు. వాడు పారిపోతే చాలా ప్రమాదం. వెళ్ళండి. అలాగే మేడం.
సీత గారు, సీత శకుంతలాదేవి గారికి పరువు పోవడానికి వచ్చిన ప్రతి కష్టానికి మూల కారణం మా నాన్న చేసిన తప్పు వల్లే శకుంతలాదేవి గారు నరకాన్ని చూశారు అని ఒప్పుకోమను. తండ్రి నాకు చేసిన మోసానికి పర్యవసానంగా నేను దాదాపు 14 సంవత్సరాలు కోమాలో ఉన్నాను. ఆయన చనిపోయే ముందు ఆవిడికి ఏదైనా న్యాయం చేయాలి అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. నీలోనే దాచుకో తప్ప నా తమ్ముళ్ళకు కానీ మరదళ్ళకు కానీ ఈ లోకానికి కానీ చెప్పనని నాకు మాట. ఆవిడేమో పట్టుదలతో ఉంది, ఈయనేమో పరువు విషయంలో ముందుగా ఉన్నారు. సమస్య నుంచి బయటపడి ఎలా ఆయన్ని బయటికి తీసుకురావాలి? సెల్లే, నువ్విట్లా పరేషాన్ అయితే ఎట్లా సెల్లే? పరేషాన్ కాదన్నయ్యా, నేనిప్పుడు సాలెగూడులో చిక్కుకున్నాను. ఆయన్నెలా బయటికి తీసుకురావాలా అని చూస్తున్నాను. అవు సెల్లే, శకుంతల్ని కలుస్తా అన్నావు గదా, ఏమందమ్మా? ఎందుకట్లా పగ పెంచుకుందో నువ్వు అడిగినావా? గతంలో 2 కుటుంబాల మధ్య మొదలైన పరువు సమస్య అన్నయ్య. ఆవిడేమో ఆ విషయంలో పగ పెంచుకుంది, ఈయనేమో అదే పరువుని కాపాడాలని నిజం ఎవరికీ చెప్పలేక గుండెల్లో దాచుకుని సతమతమవుతున్నారు. ఎవరికీ చెప్పనని మాటిస్తే నాకు మాత్రమే బలవంతాన చెప్పారు. అరే, పరువు కోసం ఆస్తుల్ని ప్రాణాల్ని పోగొట్టుకునేటోళ్ళని నేను మస్తు మందిని చూసినా. సరే, ఇప్పుడేం చేద్దాం సెల్లే, నువ్వే చెప్పు. కనీసం ఆ రాకేష్ దొరికినా బావుండేదన్నయ్యా. ఏదో ఒక ఆధారం దొరికే అవకాశం ఉండేది. అన్నయ్య, కొంచెం అతన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చెయ్యన్నయ్య. నేనే విడిచిపెట్టలే సెల్లే, యాడ్నానా దొరుకుతాడేమోనని అందరితానా అడుగుతానే ఉన్నా. సెల్లే, నువ్వేం ఫికర్ చేయకు, ఎట్లయినా సరే ఆయన పట్టుకుంటా సెల్లే, పట్టుకుంటా. మేడం, దొరికాడా? చెప్పండి, రాకేష్ దొరికాడా? దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు మేడం. ఏం చెప్పారా? నీకేం చెప్పాను? నువ్వేం చెప్పావురా? నా ప్రాబ్లం మీకు అర్థం కావడం లేదా? వాడు కనుక సీతకి దొరికితే ఇన్ని సంవత్సరాల నా పగ నీరు కారిపోతుంది. మిమ్మల్ని నమ్ముకుని వాడికి కాపులాగా పెట్టినందుకు నేననుకోవాలి, నేను అనుకోవాలి. నాది బుద్ధి తక్కువ. మీరేం చేస్తారో నాకు తెలీదు. జల్లెడు వేసి గాలించి వాడిని పట్టుకురండి. దొరకలేదు అన్న మాట నాకు వినిపించడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళు.
సరస్వతి, మింగలేక కక్కలేక ఉన్నట్టుంది మన పరిస్థితి. చూడక్కని బావగారు రారు అని తెలిసినా బయటకు తీసుకురావడానికి అక్క పడే ప్రయత్నాన్ని వద్దని చెప్పలేము. అలా అని ప్రయత్నం చేయమని ఎంకరేజ్ చేయలేము. అవును దాక్షాయిని, ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది. పచ్చని చెట్టులో ఉండే సంతోషం గాలికి చెల్లా చెదురైన ఎండుటాకులా అయిపోయింది. పరిస్థితులు చక్కబడతాయన్న ఆశ రోజు రోజుకి తగ్గిపోతోంది. అమ్మగారు, సీతమ్మ గారు ఏరండి? అదిగో అక్కడున్నారు. గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను అమ్మగారు. కుంకుమ పెట్టుకోండి. నేను ఇంటికి వచ్చాక ఏనాడో నువ్వు గుడికి వెళ్ళడం నేను చూడలేదు మారుతి. ఇవాళ ఏంటి కొత్తగా? నేను ఇంట్లో పనిలో సేరాక దేవుణ్ణి కోరికలు కోరాల్సిన అవసరం నాకెప్పుడు రాలేదమ్మగారు. ఎందుకంటే అమ్మగారు అయ్యగారి చల్లని నీడలో సంతోషంగా ఉన్నాను. కానీ ఏ కాలదోషం పట్టిందో, ఎవరి నరదిష్టి తగిలిందో, ఎవరికి ఏ హాని చేయని అయ్యగారు జైలుకి వెళ్లారు. ఎన్ని కష్టాలొచ్చినా గుండె నిబ్బరంతో ఎదుర్కొనే అమ్మగారు రోజు రోజుకి గుండె ధైర్యం సాలక దిగులు పడిపోతున్నారు. అందుకే తిరిగి వాళ్ళకి సంతోషాన్ని ఇమ్మని అడగడానికి గుడికి వెళ్ళానమ్మగారు. నీ పిచ్చిగాని మారుతి, పూజలు చేస్తే తప్పు ఒప్పైపోతుందా? నేరం చేసిన వాళ్ళు నిర్దోషిగా బయటకొస్తారా? ఆ మాటలు మీరేం మనసులో పెట్టుకోకండమ్మా. అయ్యగారు ఖచ్చితంగా తిరిగి వస్తారు. గుడికెళ్ళి పూజ చేయించాను. కుంకుమ పెట్టుకోండి అమ్మగారు. దాక్షాయిని, మీకు కప్పల కథ తెలుసు కదా? ఒక కప్ప బావిలో నుండి బయటపడదామని పైకి పాకుతూ ఉంటే మిగిలిన కప్పలు కాలు పట్టి కిందికి లాగుతూ ఉంటాయి. నా భర్త నిర్దోషి అని మీరు నమ్మకపోయినా పర్వాలేదు. మీ బావగారిని బయటికి తీసుకురావాలన్నా నా ప్రయత్నానికి అండగా ఉండకపోయినా ఇబ్బంది లేదు. కాని కోర్టు దాకా కూడా వెళ్ళని కేసుని మీరే జడ్జిలాగా మారి తీర్పులివ్వకండి. చెల్లే, ఏంది చెల్లె పిలిచినావంట? నీతో ఒక విషయం చెప్పాలి, రా అన్నయ్య. పద. ఇప్పుడు చెప్పు చెల్లె. మీ బావగారిని బయటికి తీసుకురావడానికి మనకే సపోర్ట్ దొరకడం లేదన్నయ్య. ఎలాంటి ఆధారము చిక్కడం లేదు. ఆలోచిస్తుంటే నాకొక ఐడియా వచ్చిందన్నయ్య. ఏంటి చెల్లె అది?